అక్షయ నాన్నా అమ్మా అక్షయ అక్షయ మీ నాన్నని ఆ దేవాగడ్ కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్నాడమ్మా. ఎక్కడ అంకుల్? గుడి బయటమ్మా. పద. నాన్నా ప్రకాశం అక్షయ, నిశ్చితార్థం జరిగిందని ఆనందంలో గాల్లో తేలిపోతున్నట్టున్నావు. కాసేపట్లో నీ ప్రాణాలు అదే గాల్లో కలిసిపోతాయే. రావే చూసుకుందాం. అమ్మా పదమ్మా వెళ్దాం. ఏమండి? ఏమండి ఏమైందండి? మీకేమైంది? రే స్వామి, అక్షయ్ ఏంట్రా అలా కొడుతుంది? మామా, శివంగి అటాక్ చేస్తే ఎలా ఉంటుందో ఇన్నాళ్ళు జియోగ్రాఫిక్ ఛానల్లో చూశాను మామా. ఇప్పుడు నేను గుళ్ళో చూస్తున్నాను మామా డైరెక్ట్ గా. ఆగండి రా. సూపర్ అక్క. రేపు పెళ్ళయ్యాక వీడి కండిషన్ సిస్టర్ కి తెలిస్తే వీడి పరిస్థితి ఏంటో. 4 గోడల మధ్య సిస్టర్ చేతిలో దెబ్బలు తిని చచ్చేలా ఉన్నాడు. ఏం లేదు చూడు. వదినా, సూపర్ వదినా, ఒక్కొక్కడిని చితక్కొట్టేశావు. నేను అస్సలు ఊహించలేదు వదినా. అక్షయ, నువ్వు వాళ్ళని కొడుతుంటే నేను వయసులో ఉన్నప్పుడు నన్ను నేను చూసుకున్నట్టే ఉందనుకో. ఆ కాలంలో బామ్మ కూడా మైక్ టైసన్ అన్నమాట. వదినా, మీరు కొడుతుంటే ఒక్కొక్కడికి బాక్సులు బద్దలైపోయాయనుకో. ప్రకాశం, నీకేం కాలేదు కదా? నా కూతురుండగా నాకేమవుతుందిరా? నాకేమీ కాలేదు. అక్షయ, ఎవరు వాళ్ళు? చివర్లో ఒకడు మట్టి కరిచాడు కదా, వాడి పేరు దేవా. వాడు కూడా వాటర్ క్యాన్స్ బిజినెస్ చేస్తుంటాడు. అప్పుడప్పుడు మా వ్యాపారంలో చేయి పెట్టి ఇలా కాళ్ళు విరగొట్టించుకుని వెళ్తూ ఉంటాడు. ఓహో. అమ్మా అక్షయ, ఇప్పుడు దేవా వచ్చింది వ్యాపారంలో మీ మధ్య ఉన్న గొడవల గురించి కాదమ్మా. మరి వాడు ఎందుకు వచ్చినట్టు? అత్తయ్య, నిన్న దేవా ఇంటికొచ్చి మీ కొడుకును కలిశాడు. వాళ్లే ప్లాన్ చేసి వీణ్ణిక్కడికి పంపించుంటారు. ఆ ధైర్యంతోనే ప్రణీత నాతో సవాల్ చేసిందన్నమాట. ఏమైందమ్మా? మోహన్ ఎందుకిలా మారిపోయాడు? కొంచెం కూడా జాలి దయ లేకుండా ఇంత క్రూరంగా ప్రవర్తిస్తున్నాడేంటమ్మా? నాకేం చెప్పాలో తెలియడం లేదు. వాళ్ల తరపున నేను మిమ్మల్ని క్షమించమని అడుగుతున్నాను. మేడం, మీరు క్షమించమని అడగడం ఏంటి మేడం? వెళ్ళి వాళ్ళకి చెప్పండి, వాళ్ళ టైం బాగుండి మా నాన్నకేం కాలేదని. వదినా, ఇప్పుడు ఏమన్నా అయ్యుంటుంది అంటే అది ఆ రౌడీ గాళ్లకే. నాకు తెలిసి ఒక్కొక్కరు వారం రోజులైనా హాస్పిటల్లో పడుకోవాల్సిందే. రే ప్రకాశం, నీకేం కాలేదు, నాకది చాలరా. సరే రండి, నిశ్చితార్థం ఏ ఆటంకం లేకుండా జరిగి ఇంత పెద్ద గండం నుంచి మనల్ని క్షేమంగా బయటపడేసినందుకు వెళ్ళి ఆ దేవుడికి దండం పెట్టుకుందాం. రండిరా.
ఆ, పదండి. అక్షయ ఒక్క నిమిషం. ఆ 450 మ్యాటర్లో నువ్వు మాటలతో ఏదైనా సాధించగలవు అనుకున్నాను, కానీ ఇప్పుడు చేతలతో కూడా నువ్వేదైనా సాధించగలవని నాకు అనిపిస్తుంది. అంటే అదే డిషుమ్ డిషు అని నువ్వు చేసిన ఫైట్ గురించి. హలో బాస్, మీరెక్కువగా ఊహించుకోకండి. నేను అసలే చాలా సాఫ్ట్ నేచర్ కలిగిన అమ్మాయిని. ఆ, ఎవరు నువ్వా? నమ్మేశాను. నిజమేనయ్యా పుల్లారావు. కాకపోతే ఒకటి, మా నాన్నని అవమానించినా, ఆయనపై చెయ్యేసినా నాలో ఉన్న మరో అక్షయ నిద్రలేస్తుంది. తర్వాత నన్ను కంట్రోల్ చేయడం చాలా కష్టం. అబ్బో, ఏమైంది? మీ మొహంలో ఆ కంగారేంటి? అబ్బే అదేం లేదే. హలో భయ్యా, ఒక్క నిమిషం. చెప్పండి సార్. ఏం లేదు, ఏదో సింపుల్గా జరిగిన చిన్న నిశ్చితార్థం ఫంక్షన్కి ఈ చైర్స్కి రెంటు 3000 రూపాయలా? ఇది నీకే అన్యాయం అనిపించలేదా? సార్, ఇప్పుడు ఇంతైంది అంతైందని మాట్లాడుతున్నారు. ఇవి తీసుకోమని నేనేమైనా వచ్చి మిమ్మల్ని అడిగానా? ఇలాంటి చైర్స్ లో కూర్చుంటే ఉందాగా ఉంటుందని మీరే కదా తెప్పించుకున్నారు. ఇప్పుడు ఇలా మాట్లాడితే ఎలా? అది కాదు. అన్నా, మీరు తీసుకెళ్ళండి అన్నా. అలాగే మేడం. ఈ డబ్బా చైర్స్కి 3000. ఎవరికి డబ్బంటే విలువ లేకుండా పోయింది. చా, ఇంకా ఆపుతారా? ఈ 3000 నేను ఇస్తానని చెప్పాను కదా. నువ్వెందుకు ఇవ్వాలి? ఎందుకంటే మన కోసం మా నాన్న తెప్పించాడు కాబట్టి నేనే ఇచ్చేస్తాను. అక్షయ, మనిద్దరికీ నిశ్చితార్థం జరిగింది. నువ్వెందుకు ఇలా నాపై కోపడుతున్నావు? జరిగితే మీకు ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారా? అది మా నాన్న గురించి. మీ నాన్న గురించి నేనెప్పుడు మాట్లాడాను? నేను మాట్లాడింది ఆ చైర్స్ గురించి. ఆ 3000 లెక్కబెట్టి వాడికి ఇస్తుంటే నా గుండె ఎలా కొట్టుకుందో తెలుసా? 100, 200, 3000 రూపాయలు. ఒరే ఒరే, ఇలా రా. ఏంట్రా? ముందులా రారా. అరే అది ఏమేంద్రా నీకు? పిచ్చిగాని పట్టిందా? నిశ్చితార్థం చేసుకొని త్వరలో ఓ ఇంటివాడివి కాబోతున్నావు. నీ నోటి దూలతో అనవసరంగా నీ జీవితాన్ని నువ్వే నాశనం చేసుకో మాకు. నీకు ఇందాకే చెప్పాను, అక్షయ్ గనక మిస్ అయితే లైఫ్ లాంగ్ నువ్వు పెళ్లి పెటాకులు లేకుండా ఒంటరిగా మిగిలిపోతావు. జాగ్రత్త. అయ్యో, అవును కదా. వెళ్ళు, వెళ్ళి జాగ్రత్తగా మాట్లాడు.